రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టి తొలగిస్తున్నట్టు చెప్పారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో వచ్చి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు. కావాలనే రైతులను వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న డైవర్షన్, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటర్ చాలా కొద్దిగా, ఇప్పుడు వచ్చే వాటర్ అంతా పొలాల్లో లూజ్ వాటర్ కానీ ఏదైనా కొద్దిగా చిన్న నీళ్లు పడితే వచ్చాయి. కానీ రేపు రైనీ సీజన్లో హెవీ రెయిన్ వచ్చినప్పుడు వాటి మీద పోలేవు కాబట్టి ఇమీడియట్గా వాటిని మరికొంత వైడెన్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఎక్కడైతే బ్రిడ్జ్లు కడుతున్నారో బ్రిడ్జ్లు కట్టే దగ్గర రెండు పక్కల కట్టలు వేశారు, బండ్ వేసుకున్నారు. కొండవీటి వాగు పాలవాగు మీద అటు ఇటు వేశారు. వాటిని అవసరమైతే ఇమీడియట్గా తొలగించమన్నాం, పరిస్థితులను బట్టి తొలగించమన్నాం. గత సంవత్సరం వెస్టర్న్ బైపాస్ కింద ఏదైతే వెంట్స్ ఉన్నాయో వెంట్స్ని కింద మట్టిని తీయకుండా వాటర్ అంతా బ్లాక్ అయింది. 4 రోజుల తర్వాత అక్కడ రోడ్డుని కట్ చేసాం. వాటర్ ఆ బ్రిడ్జ్ కింద పోలేవు, ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్.